ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెల 19వ తారీఖు లగాయతు ఏప్రిల్ 25 వరకు ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి ఫలితాలే కనబడుతూ ఉన్నాయి. ఈ రాశికి యోగిస్తూ ఉన్నటువంటి గ్రహములలో ప్రత్యేకంగా గురువుని చెప్పుకోవచ్చును. చతుర్థ స్థానమందు బుధుడు యోగించేటువంటి గ్రహంగా చెప్పుకోవచ్చును. అలాగే ప్రతికూలించేటువంటి గ్రహాల్లో ప్రధానంగా శుక్రుడు షష్ఠ స్థానమందు భృగు షట్క స్థితిలో ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అర్ధాష్టమ కుజుడు, అర్ధాష్టమ శనేశ్వరుడు ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి గ్రహాలు. సరే, ఈ మూడు గ్రహాలు శుక్రుడు కానీ, కుజుడు కానీ, శనేశ్వరుడు కానీ ఒత్తిడి పెంచుతూ ఉంటారు. దేని మీద ఒత్తిడి పెంచుతారు అంటే, ప్రత్యేకించి మీరు గమనించండి, ఈ ధనురాశి వారికి చెందినటువంటి వారిలో పురుషులు ఎవరైతే ఉంటారో వారికి ఇంట్లో ఉండేటువంటి స్త్రీల వల్ల ఒత్తిడి ఎక్కువగా వస్తుంది. ముఖ్యంగా వారి వల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మీ ఇంట్లో ఉండేటువంటి భార్య గారి వలనో, తల్లి గారి వలనో, చెల్లెలు గారి వలనో, కూతురి వలనో, లేదా మరే ఇతరత్ర స్త్రీల వల్లనే పురుషులకి సమస్యలు వస్తాయి. దానికి కారణం షష్ఠస్థాన స్థితి శుక్రుని యొక్క స్థితి. అలాగే చతుర్థ స్థానమందు ఉన్నటువంటి శని కుజుల యొక్క యుతి ఇంట్లో ఉండనివ్వకుండా చేస్తుంది. భాగ్యహానిర్ భయం క్రూర. ఇంట్లోకి వెళితే మనల్ని ఇన్ని అడుగుతున్నారు, ఇవన్నీ కొనవలసి వస్తుంది, లేదా దీనికి సమాధానం చెప్పవలసి వస్తుంది అని దాటేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇంటికి వెళ్ళడానికి మనస్కరించదు ఆ ఇంట్లో ఉండే పరిస్థితుల వల్ల, స్త్రీల వల్ల. మరి స్త్రీలకి ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఫలితాన్ని ఇస్తుంది. దేంట్లోనైనా ప్రతిబంధకాలు, అంటే మీ మాటను ఎవరూ కూడా విశ్వసించి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండవు. అది ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, మరి ఏ ఇతరత్ర పరిస్థితులను చూసుకున్నప్పటికీ కూడా మీ మాట మీద నమ్మకం అనేటువంటిది ఇతరులకు ఉండదు. అది ప్రధానంగా ఎదుర్కొంటూ ఉంటారు. ఆర్థిక సమస్యలు ఏమీ ఉండవు, అనారోగ్య సమస్యలు ఏమీ ఉండవు, కానీ మానసికమైనటువంటి సంఘర్షణలతోటి ఈ వారం వెళ్ళిపోతుంది. అటువంటి మానసిక సంఘర్షణలు దాటాలి అంటే ప్రత్యేకించి శివమహిమ్నా స్తోత్రం అనే ఒక స్తోత్రం ఉంటుంది. ఆ శివమహిమ్నా స్తోత్రాన్ని కనుక పారాయణ చేసినట్టయితే చాలా గొప్ప ఫలితాలని పొందగలుగుతారు. ధనురాశి వారు ఈ వారంలో ప్రత్యేకించి ఈ రాశి వారికి కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మకర రాశి.